వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచితే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని గజ్వేల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ సమీక్ష తెలిపారు. వర్షపు నీరు ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వేడి ఆహారం తీసుకోవడంతో పాటు కాచి వడబోసిన నీటిని తాగాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యంగా చిన్నారులు ఉన్న కుటుంబాలు పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిలో దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలతో పాటు సాధారణ వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రణీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మనకు రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మెనీ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. కేసెస్ కూడా బాగా అడ్మిట్ అవుతున్నాయి. సో దాంట్లో మెయిన్గా ఇక్కడ అడ్మిట్ అయిన కేసెస్ ఎక్కువ ఏమవుతున్నాయంటే ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్, మలేరియాస్ కొన్ని వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. డాక్టర్ సమీక్ష గారు చెప్పిన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని ప్రజలందరూ గమనించి ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని ఎఫెక్టివ్గా వినియోగించుకొని మా సర్వీసెస్ పొందాలి అని మా విజ్ఞప్తి. మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకి కన్సల్టేషన్తో పాటు